జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎలాగైనా బెయిల్ తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. షుగర్ లెవెల్స్ పెంచుకోవడానికి జైల్లో ఆయన చేస్తున్న పనులు చూసి ప్రజలంతా షాక్ అవుతూ ఉన్నారు. మెడికల్ బెయిల్ పొందటానికి లేదంటే చికిత్స పేరిట ఆసుపత్రిలో చేరడానికి వీలుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుకోవడానికి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ కోర్టుకు ఇప్పటికే తెలిపింది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిందని పేర్కొంటూ బెయిల్ కోసం ఒత్తిడి తెచ్చేందుకు టీలోకి చక్కెరను కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారని, అలాగే ఆలూపూరి స్వీట్లను ఉద్దేశపూర్వకంగా తింటున్నారనే ఆరోపణలు కేజ్రీవాల్ మీద ఉన్నాయి. అయితే సీఎం కేజ్రీవాల్ మధుమేహంతో బాధపడుతున్నప్పటికీ నవరాత్రుల సందర్భంగా గుడ్లను కూడా తిన్నారని బీజేపీ నాయకురాలు షాజియా ఇల్మీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డయాబెటీస్ ఉన్నవారికి ఏమి తినాలో ఏమి తినకూడదో అనే అవగాహన తప్పకుండా ఉంటుంది. కేజ్రీవాల్ కూడా ఆ విషయంపై శ్రద్ధ వహిస్తారని తాను నమ్ముతున్నానని తెలిపారు. అయితే ఆయన నవరాత్రుల సమయంలో గుడ్లు కూడా తిన్నారని, అదే తనను ఆశ్చర్యానికి గురి చేసిందని షాజియా అన్నారు. ఆచారం ప్రకారం నవరాత్రుల్లో గుడ్లకు దూరంగా ఉంటారని అనుకున్నానని, కానీ ఆయన అలాంటిది ఏమీ పాటించలేదని అన్నారు. నవరాత్రి సమయంలో గుడ్లు తినాలా వద్దా అనేది ఆయన వ్యక్తిగత ఎంపిక అని షాజియా తెలిపారు. కేజ్రీవాల్ కు హాని చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆప్ చేస్తున్న ఆరోపణలను షాజియా ఖండించారు. ఆయనను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అన్నారు. అంతేకాకుండా ఆయనకు ఈడీ ఎందుకు హాని చేస్తుందని ప్రశ్నించారు. ఆప్ నాయకులు నిరాధార ప్రకటనలు చేయటం మానుకోవాలని కూడా సూచించారు. జైల్లో ఉన్న కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇవ్వడం లేదనే ఆ వాదనలను కూడా షాజియా తోసిపుచ్చారు. జైల్ మాన్యువల్లో నిర్దేశించిన నిబంధనల ప్రకారం జైల్లో ఖైదీకి ఇంజెక్షన్ ఇవ్వకూడదు. ఆయనకు ఒక వైద్య సహాయకుడిని నియమించారు. ఆయన సూచించిన విధంగా ఇన్సులిన్ ను ఇస్తారు. కాబట్టి కేజ్రీవాల్ కు ఇన్సులిన్ నిరాకరిస్తున్నట్లుగా ఆప్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదన్నారు షాజియా. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పటి నుండి ఆయన 2 రోజులు మాత్రమే జైలు ఆహారం తీసుకున్నారని, మిగిలిన సమయంలో ఆయన తన ఇంటి నుండి తెచ్చిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారని షాజియా తేల్చి చెప్పారు. కేజ్రీవాల్ కావాలనే ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాన్ని తింటూ ఉన్నారని ఈడీ ప్రత్యేక న్యాయవాది తెలిపారు. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు, చక్కెర ఎక్కువగా ఉన్న టీ, ఆలూపూరి వంటి వాటిని తింటున్నారని, బెయిల్ కోసం రంగం సిద్ధం చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే కుట్ర పన్నుతూ ఉన్నారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. మార్చి 21న అరెస్ట్ అయిన తర్వాత మార్చి 28వ తేదీ వరకు అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ సిటీ కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ భవేజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఆ తర్వాత కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. ప్రస్తుతం కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు.